అంటే మన బాబు గారే అన్నారు కదా స్వయంగా, అదే త్వరలో చెప్పేది. మేనిఫెస్టో అది వాళ్ళ కంటి ప్రకటిస్తామని. తుడుపు అంటున్నా. వాళ్ళ కంటి తుడుపు మిగతా జనసేనల కోసం, బీజేపీ వాళ్ళ కంటి తుడుపు కోసం తప్పించి వాళ్ళు చెప్పినవి కూడా పెట్టాం మేనిఫెస్టోలో అని. ఈ సూపర్ 6కే ₹1,00,00,000 అవుతుంటే ఇంకా కొత్తగా మేనిఫెస్టోలో పెట్టి ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారా, టైం ఉందని ఆగుతున్నారా? చెప్పారు కదా మొన్ననే, త్వరలో అనౌన్స్ చేస్తాము, అదే త్వరలో అంటే బడ్జెట్లో ఇవన్నీ లెక్క చూస్తున్నాం అని చెప్పేసి మొన్న వీళ్ళది ఎన్ని కూడా లెక్కలు కట్టారు కదా. కాబట్టి ఇవ్వగలిగేది ఇదిగో నా దగ్గర ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చు ఉంది, నేను ఈ మాత్రం చేయగలుగుతానని చెప్పడానికంటే నమ్మేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఈ టూర్లో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఏమన్నా ఉంటుందా? వాళ్ళు ఇండివిజువల్ గా ఏమన్నా టూర్లు స్టార్ట్ చేస్తారా, యాత్రలు? ఇప్పుడు చంద్రబాబు గారు తమ వాళ్ళు పోటీ చేసి నియోజకవర్గాలను తను తిరగబోతున్నాడు. అలా కాకుండా భారతీయ జనతా అంటే 144 నియోజకవర్గాల్లో మొత్తం ప్రస్తుతానికి చెప్తున్నది లేదు. బీజేపీ అంటే 3 నియోజకవర్గాలు అంటే ఆ రూట్లోనే కనబడుతుంది. అంతే, 144 కరెక్ట్ గా సరిపోద్ది, అంతే 50 రోజులు. అలా కాకుండా ఏమన్నా మరి ఆ ఏరియాలో బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా వెళ్తారా ఏంటనేది చూడాలి. లేదంటే బీజేపీ పవన్ వెంటేసుకొని తిరుగుతుందా అని చెప్పలేము. అదే చెప్తున్నా కదా, అదే ఏదైనా సరే బాబు గారు డిసైడ్ చేయాలి. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరికి ఉపయోగపడతారు ప్రచారంలో ఈ ఉన్న టైంలో? ఆయన ఉపయోగపడతారు, చంద్రబాబు గారికి ఉపయోగపడతారు, లేదా మొత్తం కూటమికి ఉపయోగపడతారు. మేబీ నేను అనుకోవడం బీజేపీ ఏరియాలో కూడా తిరుగుతారు పవన్ కళ్యాణ్. ఒక సుడిగాల పర్యటన అయితే చేస్తారు.